Welcome to Premoda's Art of Cooking. ఈరోజు రెసిపీ వడల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. తాలింపు వేయాలి. తాలింపులకి ఆవాలు 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. 2 ఎండుమిరపకాయలు వేయాలి. వెల్లుల్లిపాయల రెమ్మ 4 వేయాలి. 1/2 స్పూన్ మెంతులు వేయాలి. జీలకర్ర 1 స్పూన్ వేయాలి. మినపప్పు 1 స్పూన్ వేయాలి. తాలింపు గింజలు అన్నీ కూడా దోరగా వేగాలి. కరివేపాకు వేసి వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలను నేను సన్నగా ఘాటు పెట్టి ఉంచాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. పులుసులకు కదా పెద్ద ముక్కల్లా అయితే బాగుంటాయని పెద్ద ముక్కల్లా కట్ చేశాను. సాల్ట్ సరిపడినంత వేసి వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. కారం 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. ఒక కప్పు టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచితే టమాటా ముక్కలు మగ్గుతాయి. రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి. మూడు గ్లాసులు నీళ్లు పోసి అంతా కలిసేలాగా కలపాలి. ఇవి శనగలతో చేసిన వడలు. ఈ వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ వడలన్నీ కూడా ఈ నీళ్ళల్లో వేసి కాసేపు మరగనివ్వాలి. ఈ విధంగా మరిగించడం వల్ల నీళ్ళన్నీ శుభ్రంగా పీల్చుకుంటాయి వడలు. ఒక 10 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. మరిగిన తర్వాత చింతపండు పులుసు వేసి మరగనివ్వాలి. వడలు చెదరకుండా జాగ్రత్తగా అంతా కలిసేలాగా కలపాలి. కొంచెం బెల్లం వేసి మరగనివ్వాలి. ఐదు నిమిషాలు మూత పెట్టి మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి. కొంచెం కొత్తిమీర వేసి కాస్త మరగనివ్వాలి. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే, అయిపోయింది వడల పులుసు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ వడల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.
వడలు పులుసు ఇంకి మరింత టేస్ట్ వస్తాయి. చూసారా, చూడటానికి ఎంత బాగున్నాయో. అంతేనండి, టేస్టీ అయిన వడల పులుసు రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.